మామిడికాయ ఒరుగులు. ఎండాకాలంలో దొరికే మామిడికాయల్ని మనం సంవత్సరం పాటు ఎంజాయ్ చేయాలంటే ఇలా ఒరుగులు చేసి పెట్టుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. పచ్చి మామిడికాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పీల్ చేసేసి వాటిని సన్నని ముక్కలుగా తరుక్కోండి. లోపల ఉన్న టెంకను తీసేసేయండి. ఇలా సన్నగా తరుక్కుంటే తొందరగా ఎండుతాయండి. మీరు కొద్దిగా మందంగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. పసుపు, ఉప్పు మంచి ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది. ఫంగస్ వగైరా పట్టకుండా కాపాడుతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పలచగా ఈవెన్గా అన్నీ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. లేదా మీరు ఒక గుడ్డ మీద అయినా సరే ఫ్లాట్ సర్ఫేస్ పైన వీటన్నిటిని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎండకు పెడితే చక్కగా ఆరుతాయి. అయితే ఓ గంట 2 గంటల తర్వాత ఆ ముక్కల్ని మరో వైపుకి తీసి పెట్టండి. ఎండే ప్రాసెస్లో ఇవన్నీ కూడా పళ్ళానికి కానీ గుడ్డకు కానీ అతుక్కుపోతాయి. బాగా ఎండిన తర్వాత తీయడం కష్టం అవుతుంది కాబట్టి అవి సెమీగా ఎండుతున్నప్పుడే మరోవైపుకు తిప్పి ఆరబెట్టుకోండి. ఒక 2-3 రోజులు ఎండకు పెట్టి బాగా ఆరనివ్వండి. లేదా తేమంతా పోయి బ్రిటిల్గా అయ్యేంత వరకు ఆరబెట్టండి. అంతే, మామిడికాయ ఒరుగులు రెడీ. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చు. మామిడికాయ పప్పు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గుప్పెడు తీసుకొని ఒక 15 నిమిషాలు నీళ్ళల్లో నానేసి పప్పులో వేసుకుంటే కమ్మని మామిడికాయ పప్పు రెడీ. అలాగే దీన్ని పొడి చేసి పెట్టుకుంటే మీరు చాట్ మసాలాలోకి వాడుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్గా వివిధ రకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. ట్రై చేయండి. సంవత్సరం అంతా మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.